వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు, హెల్దీగా అండ్ హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. హెల్దీ ఫుడ్ అంటే చక్కటి ఇంగ్రీడియంట్స్ అండ్ కాంబినేషన్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడడం. సో మన హెల్దీ అండ్ టేస్ట్లో అటువంటి బోల్డ్ అని రెసిపీస్ చూపిస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ కూడా అటువంటి బ్యూటిఫుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందు వచ్చేసాము. సో మరి షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ లాస్య. సో చాలా వరకు పల్లవి హెల్త్ కాన్షియస్ అయిపోయారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు, హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అలాంటి వాళ్ళు ఎటువంటి హెల్తీ ఫుడ్, ఏ కైండ్ ఆఫ్ హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిది ఎవ్రీడే? సో నార్మల్లీ హెల్తీ ఫుడ్ అంటే సపరేట్గా ఏముండదు. మన స్టేపుల్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కుకింగ్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలి. మోస్ట్లీ డైట్ ఫాలో అవ్వాలి అంటే మన కుకింగ్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవడం చాలా మ్యాండేటరీ ప్రాసెస్ అనమాట. సో అదేంటి అంటే ఎక్కువగా ఆయిల్ యూస్ చేయకుండా, ఎక్కువగా డీప్ ఫ్రైస్ చేయకుండా, ఓవర్ కుక్ చేయకుండా అండ్ క్వాంటిటీ చాలా మినిమం సైజ్ మెయింటైన్ చేసుకుంటూ తింటే అది చాలా హెల్తీ డైట్ అనమాట. ఓకే, సో మరి అటువంటి డిఫరెంట్ రెసిపీస్తో నువ్వు వచ్చేసి ఉంటావు. సో ఫస్ట్ ఎటువంటి రెసిపీ చేస్తున్నావు? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చిల్లీ చీజ్ టోస్ట్. వావ్, చిల్లీ చీజ్ టోస్ట్ అన్న, శాండ్విచెస్ అన్న, బర్గర్స్ అన్న, ఇవన్నీ అందరికీ ఇష్టమే. బట్ అవి కూడా చాలా హెల్తీగా చేసుకుంటున్నాం మన హెల్దీ అండ్ టేస్టీలో. మరి ఇంకెందుకు ఆలస్యం, సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా సెటిల్డ్గా ఉన్న ఇంగ్రీడియంట్సే తీసుకొచ్చావు. బట్ చిల్లీ అన్నావు కాబట్టి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా తీసుకొచ్చావు అనమాట. అండ్ వావ్, చీజ్, బటర్ చాలా మైల్డ్గా ఉండబోతుంది కదా టోస్ట్. ఓకే, సో లైట్గా అలా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది టేస్ట్ వైజ్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, ఓకే, కొంచెం వెల్లుల్లి తురుము, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు. ఇప్పుడు చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. ఓకే, సో చాలా మందికి చీజ్ ఇష్టం అనమాట. నాలాంటి వాళ్ళకి కొద్దిగా అలా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా చీజ్ తురుము వేసుకోవచ్చు. సో చీజ్ అనగానే అందరూ అమ్మో చీజా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇందులో కూడా మంచి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ అలాగే వైటమిన్ డి కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇది కూడా అలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నేను బ్రెడ్లో స్టఫ్ చేసేస్తాను, అప్పట్లోగా మీరు తవా హీట్ చేసి పెట్టండి. ఓకే, సో కొద్దిగా బటర్ ఇస్తారా? సో ఈ స్టఫ్ అంతా నేను బ్రెడ్ మీద అలా స్ప్రెడ్ చేసేస్తాను. ఓకే, సో నార్మల్లీ కావాలంటే ఇందులో మనం ఇంకా వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ ముక్కలు, అలా ఏదైనా కీరా ముక్కలు అలా. బట్ ఎక్స్క్లూజివ్లీ చిల్లీ కాబట్టి మనం క్యాప్సికమ్ కూడా చిల్లీ కేటగిరీలో ఫ్యామిలీలోనే వస్తుంది కాబట్టి సో అలాగే యూస్ చేసాం. ఇంకొక బెడ్తో దీన్ని కవర్ చేసాం. ఓకే, కావాలంటే ఇంకొంచెం చీజ్ కూడా మనం తురిమేసి పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బ్రెడ్తో కూడా కవర్ చేసేసి దీన్ని మనం టోస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఓకే పల్లవి, సో చక్కగా టోస్ట్ అయిపోయినట్టుంది. సో ఇంకా మనం అలా ప్లేట్లో తీసుకొని కట్ చేసుకుందాం. అవును, ఒక నైఫ్ ఇస్తే దీన్ని 2 ముక్కలుగా కట్ చేస్తాను. సో హ్యాపీగా మనము టోస్టర్లో కూడా చేయొచ్చు. అవును, బట్ ఏమంటే కొంచెం స్టఫ్డ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇలా పాన్ ఫ్రై అలా బటర్ కూడా వేయించినట్టు ఉంటుంది కాబట్టి బటర్తో కూడా చాలా బాగుంటుంది.
ఓకే లాస్య, చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిల్లీ చీజ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: చీజ్ కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెన్నె 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 2, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు. చిల్లీ చీజ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై చిల్లీ మిశ్రమాన్ని సమంగా పరిచి చీజ్ తురిమి ఆ తర్వాత దానిపై నుండి మరొక బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా యమ్మీగా ఉంది. పర్ఫెక్ట్గా చీజ్ కానీ ఏదైతే బటర్ వేసామో అది కూడా చక్కగా చాలా క్రంచీగా, లోపల ఇంగ్రీడియంట్స్ నువ్వు అన్నట్టు ఇవి వేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా చిల్లీ చీజ్ టోస్ట్ అనడానికి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా బాగుంది. సో మంచి ఎవరైతే బాగా స్పైసీ లవర్స్ ఉంటారో వాళ్ళు ఇలా చక్కగా చేసుకొని తినొచ్చు. కొంచెం స్పైస్ తక్కువ కావాలంటే చీజ్ కొంచెం యాడ్ చేస్తే అది బ్యాలెన్స్గా అవుతుంది. అండ్ పర్ఫెక్ట్ ఒక స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు, అందరూ ఇష్టపడి తింటారు. యా, సో ఇదైతే సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్కి వెళ్తే వెజిటేరియన్స్ మాత్రం ఫస్ట్ ఇదే ఆర్డర్ చేసుకుంటారు అనుకుంటా నాకు తెలిసి. సో అలాంటి ఒక మంచి రెసిపీ కడాయి పన్నీర్. వావ్, పన్నీర్తో అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది. సో కడాయి పన్నీర్ అంటే నువ్వు అన్నట్టు రెస్టారెంట్స్లో పన్నీర్ బటర్ మసాలా, కడాయి పన్నీర్, పాలక్ పన్నీర్ ఇవి ఎక్కువగా చూస్తుంటాము. సో మన స్టైల్లో కడాయి పన్నీర్ ఎలా ఉంటుందో చూపించేద్దాం. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చక్కగా ఇంగ్రీడియంట్స్ మనం కడాయి పన్నీర్ ఇలా నార్త్ ఇండియన్ డిషెస్ అనగానే చాలా గోల్డెన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అండ్ అవి కొంచెం ఏంటంటే మన ఇండియన్ స్టైల్ కంటే సౌత్ ఇండియన్ స్టైల్కి తగ్గట్టు చేసుకుంటాము. సో చక్కగా టొమాటో ప్యూరీ అనిపిస్తుంది. సో ఇంకేమైనా యాడ్ చేసావు అందులో? టొమాటో ప్లస్ ఆనియన్. ఓకే, సో టొమాటో ప్లస్ ఆనియన్ అండ్ గ్రేవీ ఎక్కువ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ క్రీమ్ తీసుకొచ్చాం అనమాట, సో రిచ్నెస్ని ఎన్హాన్స్ చేయడానికి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని పౌడర్స్ అండ్ పోపుకి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్, ఇందులోనే కొంచెం బటర్ కూడా వేస్తున్నాం. ఓకే, ముందుగా మనం పోపు వేసేసుకుందాం. ఇంకొక స్పూన్ జీలకర్ర, సో ఇలా రెండు మిక్స్ చేస్తే ఏంటంటే కొంతమంది ఎక్కువ బటర్ నెయ్యి ఎక్కువ ఉంటే ఆ ఫ్లేవర్ ఇష్టపడరు అనమాట. ఇలా మిక్స్ చేస్తే ఆ కమ్మదనం కూడా అలానే ఉంటుంది. కొంచెం అల్లం, వెల్లుల్లి, బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు, వావ్, అన్నీ చక్కగా డిఫరెంట్ ఫార్మ్స్లో కట్ చేసినట్టున్నాం అన్నీ, కార్వింగ్ అంతా. ఓకే, పన్నీర్ అందరూ ఇష్టపడుతుంటారు. ప్రోటీనిషియస్ ఫుడ్ తెలుసు అండ్ కాల్షియం కూడా ఉంటుంది. సో ఎక్కువగా యూస్ చేయొచ్చా మరి ఇది? పన్నీర్ వచ్చేసి మనం ఒక వీక్లీ 2 to 3 తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే నీడెడ్ ఉంటుందో అంటే పోస్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేస్తున్న వాళ్ళు, అంటే మజిల్ గెయిన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, బాగా ప్రోటీన్ అవసరం కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా కూడా తీసుకోవచ్చు, అంటే ఆల్టర్నేట్ డేస్. ఓకే, సో నెక్స్ట్ ఏం వేయబోతున్నాం? నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు
ఆల్మోస్ట్ ఎన్ని ఇలా రెస్టారెంట్ స్టైల్ డిషెస్లో ఖచ్చితంగా క్యాప్సికమ్ ముక్కలు వేస్తుంటారు. గ్రేవీ మాత్రం థిక్గా ఉంటుంది, పేస్ట్గా, అండ్ ఇది మాత్రం అలా క్రంచీగా అలా లైట్గా రోస్ట్ చేస్తారు. అవును. ఓకే మరి నెక్స్ట్ పేస్ట్ వేసేద్దాం. ఆనియన్ ఇంకా టమాటో రెండు. ఇందులో మనం స్పైసెస్ అన్నీ కూడా వేసేద్దాం. ముందు కాశ్మీరీ మిర్చి కారం, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడి. ఓకే. సో చక్కగా పసుపు, చిల్లీ పౌడర్, ఇవన్నీ కారం వేసేసరికి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసి బాయిల్ అవ్వనిద్దాం. సో మూత పెట్టేద్దాం. ఓకే పల్లవి, వావ్, అరోమానే చెప్పేస్తుంది చక్కగా ఫ్రై అయిపోయింది, బాయిల్ అయిపోయిందని పేస్ట్తో సహా. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా పన్నీర్ క్యూబ్స్ వేసేద్దాం. ఓకే. సో చాలామంది పన్నీర్ని కొంచెం డిఫరెంట్గా కొంచెం వేయించి కూడా వేసుకుంటారు. సో అలా కూడా వేసుకోవచ్చా మరి? అలా కూడా వేసుకోవచ్చు. కొందరు ఏంటి అంటే ఇలా పచ్చిగా తినలేకపోతారు. సో వాళ్ళు ఏంటి ఇంకోటి ఎక్కువ కుక్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే. అలాంటి వాళ్ళు ఫస్టే రోస్ట్ చేసేసుకొని కర్రీలో వేసేస్తారు. ఓకే. ఓకే. సో చక్కగా టైం ఎక్కువ తీసుకోదు పన్నీర్ బాయిల్ అవ్వడానికి, ఇట్టే బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కసూరి మేతి వేస్తాం. చక్కగా పేస్ట్ మనం ఏదైతే వేసామో అది చక్కగా గ్రేవీగా థిక్గా తయారైపోయింది. అండ్ కసూరి మేతి వేయగానే ఆరోమా కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసేద్దాం. సో ఇదే మనకి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది. యా. వావ్, పర్ఫెక్ట్గా ఉంది. అసలు రెస్టారెంట్స్లో ఎలా అయితే చూస్తామో ఎగ్జాక్ట్గా అదే అరోమా అండ్ అదే కన్సిస్టెన్సీ లాగా ఉంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో మరి చూడాలి. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా అయిపోయింది. కొత్తిమీర ఒకటి వేసి మనం సర్వ్ చేసేస్తాం. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇంక ఇది ఫైనల్ టచ్. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం లాస్ట్కి. ఓకే. సో రెడీనా?
యా లాస్యా, కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. సో కడాయి పన్నీర్ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేయండి. కడాయి పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కాశ్మీర్ కారం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటోలు 2, వెన్న 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, పచ్చిమిరపకాయలు 3, కసూరి మేతి కొద్దిగా, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. కడాయి పన్నీర్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె పోసి వెన్న వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్, కాశ్మీరీ కారం, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అందులోకి పన్నీర్ ముక్కలు, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కడాయి పన్నీర్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. వావ్, చాలా బాగుంది టేస్ట్. చక్కగా పుల్కాస్, రోటీస్ వీటన్నిటిలో కూడా తీసుకోవచ్చు. ఇంకా గ్రేవీ ఏదైతే ఉందో యూజువల్గా మనం టొమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి వేస్తాం. ఇలా పేస్ట్ చేసుకుంటే అప్పుడప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, డిఫరెంట్ టేస్ట్ బడ్స్కి అలాగా డిఫరెంట్ టేస్ట్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. మొత్తానికి సూపర్గా ఉందన్న క్యాప్సికమ్ ఫ్లేవర్ వస్తుంది. ఎస్పెషలీ క్రీమ్ ఏదైతే వేసామో రిచ్నెస్ కోసము పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్. యా, మీరు అన్నట్టుగానే నిజంగానే రెస్టారెంట్ స్టైల్లో మనకు మోస్ట్లీ ఏం నచ్చుతుంది అంటే ఆ గ్రేవీ అనేది, ఆ టేస్ట్ చాలా వెరైటీగా వస్తుంది. ఇంట్లో చేసుకున్నట్టు రాదే అని చెప్పేసి ఎవ్రీ టైం నేను థింక్ చేస్తూ ఉంటాను. బట్ ఇలా మనం క్రీమ్ యాడ్ చేయడం అండ్ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఆ పన్నీర్ క్యూబ్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రెసిపీ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చీజ్ చిల్లీ టోస్ట్ కూడా చాలా బాగుంది. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేసావా? ఓకే. సో ఫస్ట్ చీజ్ చిల్లీ టోస్ట్ ఏదైతే ఉందో, చీజ్ వచ్చేసి అందరూ తీసుకోవాలా లేదా అని చెప్పేసి ఒక డైలమాలో ఉంటారు. సో చాలా ఒబీస్ ఉన్నవాళ్ళు, చాలా స్ట్రిక్ట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు చీజ్ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఏది కూడా మన ఫుడ్ గ్రూప్లో అవాయిడ్ చేయకుండా ప్రతిదీ రిస్ట్రిక్ట్ చేయాలి. సో వాళ్ళు మంత్లీ 1 or 2 తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో చీజ్లో మనకు మంచి వైటమిన్ డి ఉంటుంది. అది కూడా మన బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం యూస్ చేసిన బ్రౌన్ బ్రెడ్ కూడా మంచి ఫైబర్ అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వైట్ బ్రెడ్ ప్లేస్లో వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ని రీప్లేస్ చేసుకోవచ్చు. చిల్లీస్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి అది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ కూడా. బ్యాక్టీరియల్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు అలా చిల్లీస్ ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కడాయి పన్నీర్ వచ్చేసి, పన్నీర్ మంచి ప్రోటీన్, మంచి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది బాడీకి, బోన్ డెన్సిటీని పెంచుతుంది అండ్ అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇందులో యాడ్ చేసిన అన్ని స్పైసెస్ కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్. అండ్ మనం క్రీమ్ ఏదైతే యాడ్ చేసామో అది కూడా మంచి కాల్షియం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో యాడ్ చేసిన బే లీవ్స్ కానీ అన్ని స్పైసెస్ కూడా మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నవి. ఓకే. సో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ హెల్త్ వైజ్ కూడా నువ్వు చెప్పేసావు ఎలా ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.